హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బయోటెక్ రమ్య విత్ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. మీరు మీ ఫ్రీ టైంలో ఏమేం పనులు చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఖాళీ టైంని క్యాష్ చేసుకోవడానికి ఏమేం పనులు చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఆడవాళ్ళకి ఖాళీ టైం దొరకడం చాలా కష్టం. దొరికినా కూడా ఏదో ఒక చిన్న చితక పనులు చేస్తూనే ఉంటారు. నేనైతే ఇక్కడ లెహంగా మోడల్ డ్రెస్ని అనార్కలి డ్రెస్ లాగా రీమేక్ చేస్తున్నాను. నాకు ఈ టైంలో ఓ స్టోరీ గుర్తొచ్చింది, మీతో షేర్ చేసుకోవడానికే ఈ వీడియో చేశాను. అదేంటంటే, ఓ షిప్ ఓనర్ షిప్ గుడ్ కండిషన్లో లేదని మెకానిక్ని పిలిపిస్తాడు. కాసేపు అయ్యాక షిప్ ఓనర్కి కాల్ వస్తుంది, మీ షిప్ రెడీ టు గ్లైడింగ్ అని. అది విన్న షిప్ ఓనర్ కొడుకు షిప్ని ట్రయల్కి తీసుకుపోతాడు. అప్పుడు గుర్తొస్తుంది షిప్ ఓనర్కి. వెంటనే మెకానిక్కి కాల్ చేసి చెప్పడం మర్చిపోయా, షిప్కి ఫలానా చోట హోల్ ఉండింది అని కంగారు పడతాడు. దీనికి మెకానిక్, అది నేను చూశానండి, అంతా క్లియర్ అయ్యాక పెయింటింగ్ వేసి మీకు కాల్ చేశాను అని అంటాడు. అప్పుడు షిప్ ఓనర్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. ఈ స్టోరీని బట్టి మీకేమర్థమైందో కామెంట్ చేయండి. నేనైతే ఏం చెప్తానంటే, టైం పాస్కి చేసినా సరే సీరియస్గా అండ్ పర్ఫెక్ట్గా చెయ్యాలి అనడమే నా ఉద్దేశం. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో స్టోరీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్. అండ్ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మీరే చూడండి. చెప్పడం మర్చిపోయా, ఈ షివింగ్ మిషన్ నాకు మా అమ్మ గిఫ్ట్గా ఇచ్చారు. ఇది ఇచ్చాక ఓ సిచ్యువేషన్లో నాతో ఈ స్టోరీ కూడా షేర్ చేసుకున్నారు. సో ఈ మిషన్తో నేను వర్క్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చి షేర్ చేసుకున్నా. ఈ మిషన్తో వర్క్ చేయడం చాలా సింపుల్ అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా చూశారు కదండి. నేను మీతో మాట్లాడుతూనే డ్రెస్ అంతా రీమేకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసాను. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూసేయండి. చూసారు కదండి, అవుట్లుక్ ఎంత మంచిగా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.